హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో లవ్స్ అంబిషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 30ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే ఇది వాచ్ చేశాక అది వాచ్ చేయండి. స్టోరీలు అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరో వాళ్ళ ఫాదర్ అయితే ఒక ఆయనతో కాంటాక్ట్ అనేది చేసుకోవాలని చెప్పి అనుకుంటారన్నమాట ఫండ్స్ కోసం. ఇంకా 2 కంపెనీస్ కొలాబరేట్ అవుదాం అనుకునేసరికి వాళ్ళైతే కాంటాక్ట్ మీద సైన్ అనేది చేయాలని చెప్పి అనుకుంటారు. ఇద్దరు సైన్ అనేది చేస్తూ ఉంటున్నారు. అప్పుడే అక్కడికి పోలీసులు అయితే వస్తారన్నమాట. మిస్టర్ వ్యాంగ్, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఇక్కడ మీరు అబ్రాడ్లో ఎలక్షన్లో పాల్గొన్నారు కదా, ఆ ఓట్లు అనేవి మీరు ఫ్రాడ్ చేశారని మీ మీద కేసు అనేది వచ్చింది. సో మీ మీద ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సారీ, మాకు కోఆపరేట్ చేయండి అని చెప్పి అతన్ని అయితే అరెస్ట్ చేసి మరీ తీసుకువెళ్ళిపోతారన్నమాట. హీరో వాళ్ళ నాన్నగారికి ఏం అర్థమవుదు. ఈ న్యూస్ అనేది ఇక్కడ రావడం వల్ల చాలా మట్టుకి స్టాక్స్ అనేవి పడిపోతూ ఉంటాయన్నమాట. అలా షేర్ హోల్డర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. స్టాక్స్ అనేవి పడిపోవడం వల్ల కంపెనీ డౌన్ అయిపోతుంది అని చెప్పి. అదే టైంలో అక్కడికి హీరో అయితే వస్తాడు. నాన్న నీతో కొంచెం మాట్లాడాలి అనేసరికి అక్కడున్న అమ్మాయి వెళ్ళిపోతుంది అనమాట. ఏంటి, నేను ఇప్పుడు ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అనగానే, నాన్న నువ్వేమీ భయపడకు, ఇదేమి మన కంపెనీని డిస్ట్రాయ్ చేయదు, మన రెప్యుటేషన్ కూడా మంచిగానే ఉంటుంది. సో నేను ఒక ప్లాన్ అనేది చేశాను. నేను ఒకరితో కొలాబరేట్ అయ్యాను. జిన్యూ వాళ్ళు మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. వాళ్ళు మనకి ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం వల్ల మన కంపెనీ ఇప్పుడు స్టేబుల్గానే ఉంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా నేను కొలాబరేషన్ కూడా ఫినిష్ చేస్తాను అని అనగానే, అయినా ఇంత మంచి ప్లాన్ని ముందుగానే పెట్టుకొని నాకు ఇదంతా ఎందుకు చెప్పలేదు, నీకు ఇదంతా ముందుగానే తెలుసా, కానీ నాకు చెప్పొచ్చు కదా అని చెప్పి అనగానే, నాన్న నేను ఆల్రెడీ మీకు వార్న్ కూడా చేశాను, కానీ మీరు ఇది మర్చిపోయినట్టున్నారు. మిస్టర్ వ్యాంగ్తో మీరు కొలాబరేట్ అవ్వద్దు, అది మంచిది కాదని చెప్పినా మీరు పట్టించుకోలేదు, కానీ నేను నా పనిని చేసుకుంటూ వచ్చాను అనగానే, సరే నువ్వు ఒక మంచి పని చేసావు, మన కంపెనీకి కావాల్సింది ఈ కండిషన్స్ ఏంటో చెప్పు, నేనైతే అవి చూస్తాను అని అనగానే, నాకు 3 కండిషన్లు ఉన్నాయి. ఒకటి, ఈ కంపెనీకి నాకు అవసరమైన పీపుల్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నా. రెండోది, నాకు ఇక్కడ స్పెషల్గా ఒక డిపార్ట్మెంట్ అనేది కావాలి, అక్కడ నేను ఏం చెప్తే అదే జరగాలి. అండ్ 3వ కండిషన్ వచ్చేసరికి నేను కూడా బోర్డ్ మెంబర్స్లో ఒక మెంబర్లా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను, కానీ దానికి నాకు మీ సపోర్ట్ అనేది చాలా కావాలి. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారా అనగానే, ఆలోచిద్దామని అంటారు. ఇక్కడ హీరోయిన్ అయితే న్యూస్ అయితే చదువుతుంది. మిస్టర్ హాంగ్తో హీరో అయితే కొలాబరేట్ అయ్యారు. త్వరలోనే వీళ్ళు శంకుస్థాపన పనులు కూడా పూర్తి చేస్తారు అని చెప్పి హీరోయిన్ అయితే న్యూస్ అనేది చదువుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ హీరో దగ్గరికి అయితే మిస్టర్ క్యూ అనే అతను వస్తాడు. మిస్టర్ క్యూతో అయితే హీరో అయితే మాట్లాడతారు. మా కంపెనీలో మీరు ఒక బోర్డ్ మెంబర్ కింద ఉండి చాలా క్రైమ్స్ అయితే చేశారు. మీరు వెనకాల నుంచి చాలా పోగేసుకున్నారు. అమెరికాలో 1, ఆస్ట్రేలియాలో 1, లండన్లో 1 ల్యాండ్స్ అనేవి కొనుక్కున్నారు. సో ఇప్పుడు నేను ప్రతిదీ ప్రూఫ్స్తో అయితే నిరూపిస్తే మీ పరువు అనేది పోతుంది. సో మీ పరువు పోకుండా మీరే ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళాలంటే రిజైన్ చేయండి అని చెప్తాడనమాట. ఇంకా హీరో నైట్ అంతా వర్క్ చేసేసరికి అక్కడికి హీరోయిన్ అయితే వస్తుంది. ఏంటి మీరేంటి మేడం ఇక్కడికి వచ్చారు అని చెప్పి హీరో ఎటకారంగా అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, మీరు చాలా లేట్గా వచ్చారు కదా, బయటికి కలిసి వెళ్దామని వచ్చాను అని అనగానే, సరే ఇప్పుడే అయిపోతుంది పని అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి మిస్టర్ క్యూ అయితే వచ్చి, నేను నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి హీరోని అయితే అడుగుతాడు. ఇంకా హీరో కూడా ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి, నేను ఇప్పుడే వింటాను, నాకు పని కూడా ఉంది అని చెప్పి అనగానే, ఇంకా అతను అయితే చెప్తాడు, నేను ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను, నాకు తెలుసు నేను తప్పు చేశానని, ఆ తప్పును కూడా నేను ఒప్పుకుంటున్నాను. కంపెనీ నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా సరే దాన్ని నేను నిజాయితీగా యాక్సెప్ట్ చేసి ఆ పనిష్మెంట్స్కి తీసుకుంటాను, కానీ మీరు మాత్రం నన్ను ఉద్యోగాల నుంచి తీయకండి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ కంపెనీ ఇంతలా గ్రోత్ అవ్వడంలో నా కాంట్రిబ్యూషన్ కూడా ఎంతో కొంత ఉంటుంది కదా అని అనగానే హీరో అయితే అంటాడు, కానీ ఈ తప్పులన్నీ చెయ్యక ముందు మీరు ఆలోచించుకోవాలి, దీనికి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయని, మీరు చేసాక ఆలోచించుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది అని అనగానే, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నా పిల్లల్ని తీసుకొని, ఈ వయసులో నాకు డివోర్స్ కూడా ఇచ్చింది, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, నా జీవితం నాశనం అయిపోయింది అని అనగానే, సారీ సార్ నేను ఏమీ చేయలేను అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి అతను అయితే అంటాడు, ప్లీజ్ నేనంతా కోల్పోయాను, ఒక్కసారి నా గురించి ఆలోచించు, నీ తండ్రి వయసు గలవాణ్ణి అని చెప్పి కాల్ పట్టుకొని కూడా బ్రతిమలాడేసరికి హీరో అయితే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే అతని చేతిలో ఏదో ఉండడం అనేది హీరోయిన్ అయితే గమనిస్తుంది. కానీ అతను వెంటనే హీరో మీద దాడి చేయిస్తేస్తాడు అనమాట. కానీ వెంటనే హీరోయిన్ అయితే అడ్డుగా రావడంతో హీరోయిన్ చేయి అయితే కట్ అనేది అవుతుంది. ఇంకా హీరో అయితే వెంటనే అతన్ని అయితే పట్టుకొని, నీకు నిజంగా రిటైర్ అయిపోయే అవకాశం అయితే వచ్చింది, కానీ నువ్వు ఇలా వినియోగించుకుంటావని అనుకోలేదని చెప్పి అతన్ని అయితే పట్టుకుంటాడు. హీరోయిన్కి అయితే ఇక్కడ బ్లడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. నువ్వు బాగానే ఉన్నావా అని అనగానే హీరోయిన్ అయితే బాగానే ఉన్నానని చెప్తుంది అనమాట. ఇంకా హీరో అయితే అంటాడు, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే, బాగానే ఉన్నాను అని హీరోయిన్ అనేసరికి, సరే నాకు అర్జెంటుగా చాలా అంటే చాలా వర్క్ ఉంది, నీ కోసం నేను ఇక్కడ సప్లిమెంటరీ కార్డ్ అనేది తీసుకొచ్చా, ఎంత కావాలన్నా అంత నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు సరేనా అని చెప్పి హీరోయిన్కి అయితే కార్డ్ అనేది ఇస్తాడనమాట. హీరోయిన్ అయితే అంటది, అయినా నాకు దీంతో ఏ అవసరము లేదు, అయినా నాకు ఇది అవసరం లేనప్పుడు నా దగ్గర ఉండి ఏం ప్రయోజనం చెప్పు, ఇది
మీ దగ్గరే ఉంచుకోండి అని అనగానే, లేదు ఇది నీ దగ్గరే ఉండాలి, ఇప్పుడు లేకపోయినా ఎప్పటికైనా అవసరం అనేది వస్తుంది కదా, నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి అనేసరికి హీరో అయితే వెళ్ళాలని అంటాడనమాట. ఎక్కడికి అనగానే, నేను ఒకరిని కలవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ యాక్చువల్గా ఎవరినో కలవాలని చెప్పి ఇక్కడ ఫ్యాంగ్లీ వాళ్ళ నాన్నగారిని అయితే కలుస్తాడనమాట. ఫ్యాంగ్లీ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, నీ క్యాపబిలిటీ నాకు తెలుసు బాబు, అయినా సరే నేను నీకు సపోర్ట్ అనేది చేస్తా, నా సపోర్ట్ ఎప్పుడు నీతోనే ఉంటుంది. కానీ నాకు ఒక రిక్వెస్ట్, నా కూతురు ఇప్పుడు మీ కంపెనీలోనే వర్క్ చేస్తుంది, కొంచెం నువ్వు ఫ్యాంగ్లీని చూసుకోవచ్చు కదా, నాకు మిగిలింది ఎవరైనా ఉన్నారంటే ఫ్యాంగ్లీనే, నా పెద్ద కూతురు ఎలాగో చనిపోయింది అని చెప్పి అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, ఫ్యాంగ్లీ గురించి మీరేమీ దిగులు పడకండి అంకుల్, నేను ఫ్యాంగ్లీని సొంత చెల్లిలాగా అయితే చూసుకుంటాను, మీరు దిగులు పడకండి అని చెప్పి హీరో అయితే చెప్తాడు. అతనైతే అంటాడు, నా పెద్ద కూతురైన ఫ్యాంగ్యూ నన్ను ఎంతో త్వరగా వదిలేసి వెళ్ళిపోయింది, ఇంత త్వరగా నన్ను వదిలేస్తుందని నేను అసలు అనుకోలేదు, నాకెందుకో తెలియని బాధ అయితే ఉండిపోయింది, కానీ దీన్ని నేను వదులుకోవాలని అనుకోవడం లేదు అని అనగానే హీరో కూడా అలానే బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకా హీరో అయితే అలా బాధపడి వెంటనే తనైతే ఇక్కడ హ్యాంగ్చంగ్ దగ్గరికి వెళ్ళి స్కూల్కి అయితే పిక్ చేసుకోవాలనుకుంటాడు. ఇంకా హ్యాంగ్చంగ్ అయితే హీరో రావడం చూసి, అన్నయ్య నువ్వు వచ్చావా నన్ను పిక్ చేసుకోవడానికి అనగానే, నేనే వచ్చానురా అని చెప్పి అంటాడనమాట. ఏ అన్నయ్య నువ్వెందుకు వచ్చావు, వర్క్ ఏమీ లేదా అనగానే, ఈరోజు నీతోనే ఉంటాను అని చెప్పి అంటాడు. ఇంకా హీరో అయితే తన టైం అంతా ఇక్కడ హ్యాంగ్చంగ్తోనే అయితే ఉంటాడనమాట. హ్యాంగ్చంగ్ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటాడు. హీరోయిన్ అయితే హీరో వస్తాడని చెప్పి చాలా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరో ఎంత లేట్ అయినా సరే రాకపోవడంతో హీరోకి అయితే కాల్ చేస్తుంది. హీరో మాత్రం హీరోయిన్ కాల్ లిఫ్ట్ చేయడానికి అసలు ఇష్టపడ్డు. వెంటనే హీరోయిన్ కాల్ అయితే కట్ చేసేస్తాడనమాట. ఇంకప్పుడే మనకి హీరోయిన్ ఇన్నర్ వాయిస్ అయితే వినబడుతుంది. ఆడదానికి ఒక సిక్స్ సెన్స్ అనేది ఉంటుంది. తన కాపురంలో ఎప్పుడైతే క్రైసిస్ వస్తాయని తెలుస్తుందో ఆ సిక్స్ సెన్స్ అయితే మనకి చెప్తాదని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇక్కడ మనకి సన్ అయితే చూపిస్తారు. సన్కి డిమోషన్ అనేది వస్తుంది. ఇంకా తనైతే ఇక్కడ బయట లోకల్ ఫుడ్స్ అనేవి టేస్ట్ చూసి ఇక్కడైతే లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా సన్ అయితే వాళ్ళ అమ్మగారిని హెల్ప్ అడుగుతుంది. కానీ వాళ్ళ అమ్మగారు అయితే, ఇప్పటికైనా నీ ప్రాబ్లం నువ్వే ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలుసుకో, ఇప్పుడు నా మీద డిపెండ్ అవుతే ఎలాగా అని చెప్పి సన్నని అయితే పట్టించుకోదన్నమాట. ఇంకా సన్కి చాలా కోపం అనేది వస్తుంది, వాళ్ళ అమ్మ కూడా పట్టించుకోలేదని. సన్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి, నువ్వెందుకని నీ భర్తని అంత గుడ్డుగా నమ్ముతున్నావు, బిజినెస్ మ్యాన్ వెనక చాలా మంది అమ్మాయిలు పడతారు, నీ కాపురాన్ని చిచ్చు పెట్టేది కూడా ఉంటుంది, అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకొని కాపురం చిచ్చు పట్టకూడదు కదా, లేకపోతే నీకు ఇలాంటివన్నీ ఏమీ రావు అనగానే హీరో అసిస్టెంట్ అయితే వచ్చి, అవును మీకు ఇలాంటివన్నీ బాగా తెలుసు కదా, ఆల్రెడీ మీ కాపురంలో చిచ్చు అయితే పడి ఉంటుంది, అందుకే ఇలాంటి సలహాలు ఇస్తున్నారని చెప్పి కౌంటర్ అయితే వేస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ అయితే హీరో దగ్గరికి అయితే వచ్చి ఒక రిపోర్ట్ అనేది ఇస్తుందన్నమాట. ఇంకా హీరో కూడా చాలా బాగా వర్క్ చేసామని చెప్పి ఫ్యామిలీని అయితే పొగుడతాడు. ఇంకా హీరో అయితే అంటాడు, చాలా లేట్ అయితే అయినట్టుంది, అయినా నువ్వు ఇంటికి వెళ్ళలేదు కదా, సరే నేనే నిన్ను ఇంటికడ డ్రాప్ చేస్తానులే అని చెప్పి ఫ్యామిలీతో అయితే అంటాడనమాట. ఇంకా మాటకి ఫ్యామిలీ అయితే, అయ్యో వద్దు నేను వెళ్తానన్నాను కదా అంటే, పర్లేదు నేను తీసుకువెళ్తానని అన్నాను కదా అని చెప్పి హీరో అయితే అంటాడు. ఫ్యామిలీ అయితే అంటది, అయినా సరే నేను హీరోయిన్ బర్త్డే రోజున కూడా డిస్టర్బ్ చేశాను, నాకెందుకు చాలా గిల్ట్గా అనిపిస్తుంది, మీరిద్దరూ కలిసి ఉండాల్సిన టైంలో నేనే మీ ఇద్దరి మధ్యలో వస్తున్నానేమో అని చెప్పి, దానికి నేను చాలా క్షమాపణలు అనేవి కోరుతున్నాను మిమ్మల్ని అని అనగానే హీరో అయితే అంటాడు, అయిపోయిందేమో అయిపోయింది, గతాన్ని తలుచుకొని బాధపడడం కన్నా ప్రెజెంట్ని తలుచుకొని సంతోషపడడమే ముఖ్యం కదా, సరే పద వెళ్దాం అనేసరికి ఇక్కడ తనకైతే కళ్ళు అనేవి తిరుగుతాయి. హీరో అయితే అది గమనించి వెంటనే తనైతే పట్టుకుంటాడనమాట. ఇంకా తనైతే అడుగుతాడు, ఏమైంది నువ్వు బాగానే ఉన్నావా అని. ఇక్కడ ఫ్యామిలీని హీరో అడిగేసరికి ఫ్యామిలీ అయితే చెప్తుంది, నేను లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెండూ చేయకుండా వర్క్ అనేది చేశాను, అందుకే నాకు బాగా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అని చెప్పి అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, సరే నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి వెంటనే ఒక చాక్లెట్ అనేది ఇస్తాడు. ఈ చాక్లెట్ అనేది తీసుకో, కొంచెం క్యూర్ అవుతుందని నేను అనుకుంటున్నా అని చెప్పి చాక్లెట్ ఇవ్వగానే తను కూడా తింటది. హీరో అయితే చెప్తాడు, ఇలా లేట్ టైం వర్క్ చేసినప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, ఇలా స్ట్రెస్ అనేది తీసుకోవడం వల్ల కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుంటది, అందుకే స్వీట్ అనేది క్యారీ చేయాలి, చాక్లెట్స్ అనేవి క్యారీ చేస్తూ ఉండు, సరే స్లోగా అయినా తిను, నేను ఇంటికి తీసుకువెళ్తానని నేను చెప్పాను కదా, నేనే తీసుకొని వెళ్తాను అని చెప్పి అంటాడనమాట. ఫ్యామిలీ అయితే అంటది, థ్యాంక్స్ నన్ను మీరు ఇంటికడ డ్రాప్ చేసినందుకు అని చెప్పిన వెంటనే, ఏం పర్లేదు అని హీరో అయితే అంటాడు. ఫ్యామిలీ అయితే అంటది, ఈ రోజు నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ బాగా సబ్మిట్ చేశాను కదా, ఈ ప్రాజెక్ట్ అంతా అయిపోయాక మన ఇద్దరం కలిసి ఎక్కడికైనా మూవీకి వెళ్దామా అని చెప్పి హీరోని అడిగేసరికి హీరో కూడా, సరే ఒక మంచి మూవీని పిక్ చేసుకో, మన ఇద్దరం కలిసి మూవీకి వెళ్దాం, నువ్వు పిక్ చేశాక ఆ మూవీ గురించి నాకు చెప్పు సరేనా అని చెప్పి అనగానే ఫ్యామిలీ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అప్పుడే హీరో అయితే, ఇది నీదే అనుకుంటా తీసుకో అని చెప్పి బ్రాస్లెట్ అయితే ఇస్తాడు. ఇంకా ఫ్యామిలీ కూడా, హో ఈ బ్రాస్లెట్ మీకు దొరికిందా, సరే నా ఇష్టమైన బ్రాస్లెట్ మీరే నా చేతికి పెడితే చాలా ఆనందంగా ఫీల్ అవుతాను, పెట్టచ్చు కదా అని చెప్పి అడగడంతో ఇంకా హీరో కూడా తనకి బ్రాస్లెట్ అనేది చేతికైతే పెడతాడు. ఫ్యామిలీ అయితే ఇదంతా చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా థ్యాంక్స్ అని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ డే
హీరో అయితే గోల్ఫ్ అనేది ఆడేసరికి అక్కడికి మన ఫ్యామిలీ అయితే వెళ్తుంది. ఇంకా అక్కడే హీరోయిన్ కూడా ఉండడం చూసి ఫ్యామిలీ ముఖం అయితే మాడిపోతుంది. నువ్వు కూడా ఇక్కడికి వచ్చావా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరో ఫ్రీ టైంలో ఉన్నప్పుడు తనతో టైం స్పెండ్ చేయాలని నాకు అనిపిస్తుంది కదా అని చెప్పి అంటదన్నమాట హీరోయిన్. ఇంకా ఫ్యామిలీ అయితే హీరో దగ్గరికి వెళ్ళి ఈ రోజు నైట్ మీరు ఫ్రీగా ఉంటే మన ముగ్గురం కలిసి ఎక్కడికైనా డిన్నర్కి వెళ్దామా అని చెప్పి ఫ్యామిలీ అయితే అడుగుతుందన్నమాట. హీరోయిన్కి కావాలని అడుగుతుందని అర్థమవుతూ ఉంటుంది. కానీ హీరో అయితే చెప్తాడు, లేదు నాకు కుదరదు, కానీ నాకు ఈరోజు బిజినెస్ డిన్నర్ ఉంది, ఎందుకని నువ్వు రావకూడదు, ఆ ప్రాజెక్ట్లో నువ్వు కూడా ఒక మెంబరే కదా, నువ్వు కూడా మాతో పాటు జాయిన్ అవ్వు అని చెప్పి ఇక్కడ ఫ్యామిలీని పిలుస్తాడు. హీరోయిన్కి ఇదంతా చూస్తుంటే కొంచెం తేడాగా అయితే అనిపిస్తుంది అనమాట. కానీ హీరోయిన్ అదంతా ఏమీ పట్టించుకోలేనట్టు ఉంటుంది, కానీ అన్ని మాటలు వింటుంది. ఇంకా అప్పుడే హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి నువ్వు కూడా మాతో పాటు డిన్నర్కి రావచ్చు కదా ఈ రోజు నైట్ అని చెప్పి హీరోయిన్ని అడుగుతాడు. హీరోయిన్ అయితే అంటది, అదేమీ లేదు, ఈరోజు నేను మా కజిన్తో డిన్నర్కి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను, మీరైతే వెళ్ళండి అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే ఏదైతే జరిగిందో అదంతా ఇక్కడ క్యూలిన్కి చెప్తాదన్నమాట. క్యూలిన్ అయితే అంటది, మీ ఆయన అంత ఈజీగా ఒక అమ్మాయి ప్రేమలో పడతాడని నేనైతే అనుకోవడం లేదు అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, నువ్వు తన్ని కొన్నిసార్లే చూసావు కదా, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు తన అలానే ఉంటాడని చెప్పి అని అనగానే క్యూలిన్ అయితే అంటది, నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ నేను తన్ని గమనించాను, తన కళ్ళు ఎప్పుడు నీ వైపే ఉంటాయి, తనెప్పుడు నిన్నే చూస్తూ ఉంటాడు, దాన్ని బట్టే నేను చెప్పగలుగుతున్నాను అనిగానే హీరోయిన్ అయితే అంటది, కానీ నాకు ఏమనిపిస్తుందో తెలుసా, మా ఇద్దరి మధ్య ఒక గ్లాస్ అనేది మమ్మల్ని విడదీస్తూ ఉన్నట్టు, మా ఇద్దరి మధ్య ఏదో తెలియని దూరం అయితే ఉంది, అంత క్లోజ్గా అయితే ఉండలేకపోతున్నాను నేను తనతో అని చెప్పి అనగానే క్యూలింగ్ అయితే అంటది, బహుశా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో, తను ఒక బిజినెస్ మ్యాన్, తనైతే చాలా పనులు చాలా డీలింగ్స్ చేస్తూ ఉండాలి, బహుశా పనుల వల్ల తను కొంచెం టైర్డ్ అవుతున్నాడేమో, అందుకే నీతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నాడేమో, నువ్వే తను కొంచెం అర్థం చేసుకోవాలన్నట్టు హీరోయిన్కి అయితే చెప్తాది. ఇక్కడ డిన్నర్లో అయితే ఫ్యామిలీ బాగా తాగేస్తూ ఉండేసరికి హీరో అయితే ఫ్యామిలీని తన రూమ్కి అయితే తీసుకువస్తాడనమాట. ఫ్యామిలీ అయితే నేను బాగా తాగాను, ఈరోజు మీతో బాగా ఎంజాయ్ చేశాను అన్నట్టయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా కావాలని హీరోని సిడ్యూస్ చేయాలని చెప్పి తన స్లీవ్స్ కూడా రిమూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే హీరోకి అయితే హీరోయిన్ కాల్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరో ఫోన్ మోగడంతో హీరో అయితే ఎవరు ఫోన్ చేశారని చూసేసరికి అక్కడ హీరోయిన్ అయితే కాల్ చేస్తుంది అనమాట. వెంటనే హీరో అయితే వెంటనే కాల్ అనేది కట్ చేస్తాడు. ఇదంతా చూసిన ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో ఇక్కడ హీరోయిన్ని అవాయిడ్ చేస్తున్నాడని చెప్పి ఇంకా అలా తన్ని సెడ్యూస్ చేయాలనేసరికి మళ్ళీ అయితే కాల్ అనేది రింగ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీ అయితే అడుగుతుంది, మళ్ళీ నీ భార్యనే కాల్ చేసిందా ఏంటి అని చెప్పి అనగానే లేదు, చాంగ్లిన్ నా అసిస్టెంట్ అయితే కాల్ చేశాడు, నేను అర్జెంట్గా మాట్లాడాలి అని చెప్పి వెంటనే సైడ్కి అయితే వచ్చి ఇక్కడ చాంగ్లిన్తో అయితే కాల్ అనేది మాట్లాడతాడనమాట. ఏమైంది అనగానే సార్ అన్ని డాక్యుమెంట్స్ సైన్ అయితే అయిపోయినాయి, మీకు వెంటనే ఫోటో అనేది పెడతాను చూడండి అనగానే ఎంత త్వరగా అయితే అంత త్వరగా పెట్టు అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా అలా ఫొటోస్ రాగానే ఇదంతా ఇక్కడ అయితే చూపిస్తాడనమాట ఫ్యామిలీకి. చూసావా మీ నాన్నగారు అయితే సైన్ అనేది చేసేసాడు, కాంట్రాక్ట్ కూడా మాతో డీలప్ అయిపోయింది అని చెప్పి ఇక్కడ కాంట్రాక్ట్ సిగ్నేచర్స్ అనేవి చూపిస్తూ ఉంటాడనమాట. ఇదంతా చూసిన వెంటనే ఇక్కడ ఫ్యామిలీ అయితే అంటది, న్యాచురల్గా నాకు ఎవరైతే ఇష్టమో వాళ్ళనే మా నాన్నగారు సపోర్ట్ చేస్తారు, ఇదంతా తెలుసు కూడా ఇదంతా ఏంటి అని చెప్పి అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, సరే అయితే త్వరగా నిద్రపో అని చెప్పి ఇక్కడ అని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇక్కడ ఇదంతా ఫ్యామిలీకి అర్థమవుతుంది, ఏంటి త్వరగా నిద్రపోమని చెప్పి వెళ్ళిపోతున్నావు, ఏం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పి హీరోని అయితే అడిగేసరికి హీరో అయితే అంటాడు, ఏమి లేదు త్వరగా నిద్రపో అని మాత్రమే చెప్తున్నా అని అనగానే ఏంటి నువ్వేం చేస్తున్నావు, అసలు నీకు తెలుసు కదా నా ఇంటెన్షన్ ఏంటో అనగానే నువ్వు చాలా బాగా పర్ఫామ్ అనేది చేసావు, నీ పర్ఫార్మెన్స్కి తగిన బోనస్ అనేది నేను త్వరలోనే ఇస్తాను, ఈ ఇయర్ ఎండింగ్కి నీకు బోనస్ అనేది వస్తుంది సరేనా అని చెప్పి అంటాడు. ఏం మాట్లాడుతున్నావు, బోనస్ ఏంటి, మా నాన్నతో కాంట్రాక్ట్ అనేది సైన్ చేసుకోవడానికైనా నా దగ్గర ఇంత మంచిగా ఉన్నట్టు నటించావు చెప్పు, అందుకోసమేనా నువ్వు మా నాన్నని గెలుచుకోవాలనుకున్నావు, నన్ను బాగా చూసుకుంటున్నానని చెప్పి వాళ్ళకైతే నిరూపించాలనుకున్నావు, అలా నన్ను బాగా చూసుకొని నా ద్వారా మా నాన్న చేత కాంట్రాక్ట్ అనేది చేయించుకున్నావు అని అనగానే నువ్వు దీన్ని యాక్టింగ్ అని అండ్ ఏయ్యో మాట్లాడుతున్నావు, కానీ నువ్వు నిజంగా నిన్ను జాగ్రత్తగానే చూసుకున్నా, కానీ నువ్వు మాత్రమే ఏం చేయాలనుకుంటున్నావో నాకు తెలుసు అని చెప్పి అనగానే ఇక్కడ ఫ్యామిలీ అయితే అంటది, ఎందుకంటే నాకు నువ్వంటే చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అండ్ నేనైతే ఏం జరిగిందో ప్రతి ఒక్కటి నీ జీవితంలో జరిగింది ప్రతి ఒక్కటి నేను సూయానికి చెప్పేస్తాను, హీరోయిన్కి చెప్పాక నీ జీవితం ఏమవుతుందో నువ్వే ఆలోచించుకో అని చెప్పి హీరోని అయితే బెదిరిస్తూ ఉంటుందన్నమాట. ఏం చేయాలనుకుంటున్నావు చేసుకో, నాకు దాంతో ఏ అవసరం లేదు అన్నట్టయితే హీరో అయితే మాట్లాడతాడు. అలా అనేసరికి ఇక్కడ ఫ్యామిలీకి ఇంకా కోపం అయితే వచ్చేస్తుంది. ఇలా హీరో బయటకు వచ్చేసరికి అక్కడికి హ్యాన్ అయితే వస్తాడు. హ్యాన్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి హీరో అయితే అడిగేసరికి ఏమీ లేదు అని చెప్పి హ్యాంగ్ అయితే అంటాడు. కానీ అప్పుడే హీరో అయితే ఫ్యామిలీకి పరిచయం చేస్తాడు, తిను నా పర్సనల్ లాయర్, తిను నాకు ఏది వచ్చినా తినే డీల్ చేస్తాడు, నీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నానని చెప్పి హ్యాన్ అయితే పరిచయం చేస్తాడు. ఇంకా హ్యాన్ అయితే ఇక్కడ ఫ్యామిలీని ఆపేస్తుంది అన్నమాట హీరోని వెళ్ళనిచ్చి. ఇంకా ఫ్యామిలీ అయితే
అడుగుతుంది, ఏం చేస్తున్నారు మీరందరూ? నాకు అబద్ధం చెప్పారు, నువ్వు హీరోకి అనుకూలంగా అయితే పనిచేసావు, నాకు తెలుసు. ఇప్పటి వరకు నాకు మంచిగా ఉండి వాడికి పనిచేయడం ఏంటి అని చెప్పి అడుగుతుంది. నిన్ను క్షమిస్తాను అనుకుంటున్నావా? నిన్ను ఎప్పుడు క్షమించును. అండ్ హ్యాన్ నిన్ను ఎప్పటికీ క్షమించును, నీ మీద నేను పగ అనేది సాధిస్తాను అని అనగానే హ్యాన్ అయితే అంటాడు, నువ్వు హీరో కుటుంబంలో చిచ్చు పెట్టాలని చెప్పి అనుకుంటున్నావు. ఇదంతా అతను ముందే గమనించాడు, అందుకే నీ ప్రతి మూవ్ని నేనైతే రికార్డ్ చేస్తూ ఉంచాను. ఇవన్నీ ఎవిడెన్స్. నువ్వు నాతో ఏం మాట్లాడావో అతని కుటుంబం గురించి, అతని భార్య గురించి ప్రతిదీ రికార్డ్ చేశా. నువ్వు కనుక ఇలానే గోల పెట్టావంటే నీ పరువు అనేది పోతుంది. పరువు పోకుండా ఉండాలంటే నువ్వు మంచిగా ఒబీడియంట్గా ఉంటే మంచిది అని చెప్పి అక్కడి నుంచి హ్యాన్ వెళ్ళిపోతాడు. తను మోసపోయిందనే విషయం తనైతే తట్టుకోలేక గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హీరో అయితే వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసరికి హీరోయిన్ అయితే అడుగుతుంది, మీరు ఎందుకని నా ఫోన్ ఆన్సర్ చేయలేదు చెప్పండి అని చెప్పి అనగానే, నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, అందుకే నీ ఫోన్ ఆన్సర్ చేయలేకపోయాను, తిరిగి కూడా కాల్ చేయలేకపోయా, నీ దగ్గరికే వస్తున్నాను కదా అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, నేను మీకు ఒక విషయం చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను, అందుకే ఇప్పటి వరకు పడుకోకుండా మీకోసం వెయిట్ చేస్తున్నాను అని అనగానే హీరో అయితే అంటాడు, నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకైతే తెలీదు, కానీ అది నన్ను సంతోషపరిచేదైతే నువ్వు నాకు చెప్పచ్చు, కానీ ఆ విషయం నన్ను బాధ పెట్టేలాగా ఉంటే నువ్వు మాత్రం నాకు చెప్పకు. ఇప్పటికే చాలా అలసిపోయాను, ఇంకా బాధపడే ఓపిక అయితే నాకు లేదు, ప్లీజ్ నన్ను మళ్ళీ బాధ పెట్టకు అని చెప్పి హీరోయిన్కి కిస్ చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. సరేలేని చెప్పి హీరోయిన్ ఇంకా మార్నింగ్ అయితే హోన్చాంగ్ని స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి అయితే వెళ్తుంది. ఇంకా హోన్చాంగ్ని పిక్ చేసుకోవాలనుకునేసరికి ఇంకా అక్కడికే ఫ్యామిలీ కూడా వస్తుందన్నమాట. ఇంకా ఫ్యామిలీని అక్కడ చూసేసరికి హీరోయిన్ అయితే అడుగుతుంది, నువ్వేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి ఫ్యామిలీని అడిగేసరికి ఫ్యామిలీ అయితే చెప్తుంది, అదేంటి నేను ఇక్కడికి రాకూడదా, నేను కూడా ఇక్కడికి హోన్చాంగ్ని పిక్ చేసుకోవడానికి అయితే వచ్చాను అని చెప్పి ఇక్కడ ఫ్యామిలీ అయితే హీరోయిన్కి చెప్పగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నువ్వెందుకని తన్ని పిక్ చేసుకోవాలి అని అడుగుతుంది అనమాట. ఎందుకంటే నేను హోన్చాంగ్ వాళ్ళ సొంత పిన్నిని కాబట్టి, తన అమ్మకు పుట్టిన చెల్లిని అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, మళ్ళీ ఇంకొక ప్లాన్ అనేది వేస్తున్నావా, నీ ప్లాన్స్కి నాకు దగ్గర ఏమీ వర్కౌట్ అయితే అవ్వదు, ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపో అని అనగానే ఇక్కడ అయితే అంటదన్నమాట ఫ్యామిలీ, నిన్ను ప్రతిసారి చూస్తున్నప్పుడు నాకైతే చాలా గిల్టీగా అనిపిస్తుంది, నీ దగ్గర నేను నిజాన్ని దాచుతున్నానని చెప్పి ఆ గిల్టీతో నిన్ను ఫేస్ చేయలేకపోతున్నాను, అందుకే నువ్వెన్ని మాట్లాడినా నేను సైలెంట్గా ఉంటున్నాను, కానీ ఇప్పుడైతే నీకు చెప్పాలని చెప్పి అనుకుంటున్నా, నిజానికి నీ భర్త ఉన్నాడే, నీ భర్త హోంచాంగ్కి అన్నయ్య అయితే అవడు అని చెప్పి అంటదన్నమాట. ఏంటి అని అనగానే, ఇప్పటి వరకు హీరోకి తమ్ముడు ఉన్నాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, నిజం చెప్పాలంటే అతను తమ్ముడు కాదు, అతను స్వయాన కొడుకు, తన కన్న కొడుకే, కానీ ఇది ఎవరికి తెలీదు. అండ్ ఇంకొక విషయం చెప్పనా, తను ఎవరికి పుట్టాడో కాదు, స్వయాన నా అక్కకి, నీ భర్త నా అక్క ఇద్దరు అయితే లండన్లో డేట్ చేసుకున్నారు, అనుకోకుండా తనకి 19 సంవత్సరాలు ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ అయితే అయ్యింది, ఒక కార్ యాక్సిడెంట్ వల్ల తను చనిపోయింది, అందువల్లే ఈ విషయం అయితే బయటపడలేదు. వెంటనే పుట్టగానే ఆ బిడ్డని అయితే హీరో తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్నకైతే చెప్పాడు, తను ఒక ఇల్లీగల్ చైల్డ్ వల్ల ఎవరికీ బయటపడలేదు, తన్ని అడాప్ట్ చేసుకున్నారని చెప్పి బయట ప్రపంచానికి తెలుసు. నిజం చెప్పాలంటే మా అక్క కార్ యాక్సిడెంట్లో చనిపోకపోయి ఉంటే నువ్వున్న ప్లేస్లో మా అక్క ఉండేది అని చెప్పి ఇదంతా చెప్తూ ఉంటుందన్నమాట. ఇదంతా విన్న హీరోయిన్కి ఏమీ అర్థమవుదు. ఇంకా నీకొక విషయం చెప్పనా, నాకు హీరోకి హోన్చాంగ్కి మధ్య ఒక రక్త సంబంధం అయితే ఉంది, వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ అమ్మ స్థానాన్ని భర్తీ చేయాల్సింది నేను మాత్రమే. నీకు ఇంకొక షాకింగ్ విషయం చెప్పనా, నీ పుట్టినరోజు నాడు హీరో నా దగ్గరే ఉన్నాడు, మేమిద్దరం కలిసి ఉన్నాము, అందుకే నీ దగ్గరికి రాలేకపోయాడు అని అనగానే హీరోయిన్ అయితే అంటది, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా సరే నేను నమ్మను, స్వయంగా నేనే హీరోని వెళ్ళి అడుగుతాను అని చెప్పి అనగానే, అరే పిచ్చిదానా, నీకు ఇప్పటికీ అర్థం కావట్లేదా, నిన్నెందుకు భార్య కింద ఎంచుకున్నాడో కూడా తెలీదా ఏంటి, నీకు ఒక విషయం తెలుసా, నువ్వు ఇప్పుడు ఒక స్టార్వి, నువ్వు న్యూస్ రిపోర్టర్ యాంకర్వి, అండ్ నీ పబ్లిక్ కెరియర్ ద్వారా తన అయితే తన బిజినెస్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాడు, తన మార్కెట్ని నీ కెరియర్తో లింకప్ చేసుకొని నీ సోషల్ స్టేటస్ని తన బిజినెస్ కింద కన్వర్ట్ చేసుకున్నాడు, నీ సోషల్ స్టేటస్ ఎప్పుడు తన సోషల్ స్టేటస్తో మ్యాచ్ అవ్వదు, అయినా సరే నువ్వు ఇలా ఉన్నావంటే కారణం హీరోనే, అయినా నువ్వు హోస్ట్ అవ్వడానికి కారణం కూడా హీరోనే, ఏదో నీ సొంత కేబిలిటీస్తో వచ్చేసిందని చెప్పి గొప్పలు పోమాకు అని అనగానే ఇంక అప్పుడే అక్కడికి హోచాంగ్ వచ్చి వదినా అని చెప్పి హీరోయిన్ అయితే పిలుస్తాడు. అలా పిలవగానే హీరోయిన్కి అయితే షాక్ అనేది అవుతుంది అనమాట. హోచాంగ్ హీరో కొడుకని చెప్పి హీరోయిన్ అయితే యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇంకా తన అడుగులు అనేవి వెనక పడుతూనే ఉంటాయన్నమాట. హోచాంగ్ తన దగ్గరికి వచ్చినా సరే ఆ బాధని తట్టుకోలేకపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.